హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజైతే నేను చిక్కుడుకాయ ఫ్రై చూపించాలనుకుంటున్నాను. దానికోసం నేను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైనకి కడాయి పెట్టుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ ఫుల్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లోకి కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత 1 ఆనియన్ అయితే చిన్నగా కట్ చేసి వేసుకున్నాను నేను. తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. వీటన్నింటినీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రై కొంచెం రెడ్ కలర్ అయిన తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఫుల్ పసుపు అయితే యాడ్ చేశాను. తర్వాత ఒక 1 మినిట్ పాటు మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఫుల్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేశాను. దీన్ని కూడా పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 2 కరివేపాకు రెమ్మల్ని చుంచి దాంట్లో వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ముందుగా నేను ఉప్పు నీటిలో సోక్ చేసుకున్న చిక్కుడుకాయలను అయితే నేను దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్న మిశ్రమాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. పోపు అంతటా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. తర్వాత నేను మధ్యలో కలుపుతూ ఉండాలండి, మాడిపోకుండా ఉండడానికి. తర్వాత దీంట్లోకి నేను టొమాటోస్ అయితే చిన్నగా చాప్ చేసి వేసుకున్నాను. ఈ టొమాటోస్ కూడా ఒక 5 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. తర్వాత మూత ఓపెన్ చేసి టొమాటోస్ మగ్గాయో లేదో చూసుకుందాం. చూడండి, ఇంకొక 5 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. టొమాటోస్ అనేవి మగ్గలేదు. తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి, టొమాటోస్ మగ్గిపోయాయి. దీంట్లోకి నేను 1 టేబుల్ స్పూన్ ఫుల్ కారం అయితే యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఫుల్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఫుల్ ధనియా పౌడర్, వేయించి పెట్టుకున్న ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇట్స్ డన్ అండి, రెడీ అయిపోయింది. ఫైనల్గా